నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో రమణ పొలిటికల్ స్టూడియో 2500 సబ్స్క్రైబ్స్ దాటిన సందర్భంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో ముందుగా 2 తెలుగు రాష్ట్రాల వార్తలు ప్రతిరోజు న్యూస్ వస్తూ ఉంటాయి. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాలను వార్తలు మీకు ప్రతిరోజు లేటెస్ట్ వీడియోస్ అన్నీ రమణ పొలిటికల్ స్టూడియోలో వస్తూ ఉంటాయి. నన్ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలతో ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. పెన్షన్లో ఏపీ టాప్. ప్రతి 100 మందిలో 13 మందికి పింఛన్లు. లబ్ధిదారులు 59% మంది మహిళలే. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఆడబిడ్డ కష్టపడకూడదనే దీపం 1.2. 45 రోజుల్లో బస్సుల్లో 100 కోట్ల మంది 45 రోజుల్లో బస్సుల్లో 10 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం. 4న ఆటో డ్రైవర్ల సేవలు నిధులు విడుదల. తల్లికి వందనం పథకం కాదు, పిల్లలపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి. 15 నెలల్లో 4.7 లక్షల మందికి ఉద్యోగాలు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. వీటితో 9 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2000 కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తి. ఇంకపై అకస్మాత్తు తనిఖీలు చేస్తాం. దత్తి సభలో సీఎం చంద్రబాబు ప్రకటన. 22న దుబాయ్కి సీఎం. విశాఖ భాగస్వామి సదస్సుకు పెట్టుబడిదారులు ఆహ్వానించేందుకే 18న ఆస్ట్రేలియాకు లోకేష్. అమరావతికి కేంద్రీయ విద్యాలయం. రాష్ట్రానికి కొత్తగా 4 కేవీలు మంజూరు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం. జీఎస్టీ 2.0తో రాష్ట్ర రాబడి పైకి. కేంద్రంలోనూ పెరిగిన వసూళ్లు. దేశవ్యాప్తంగా 9.1% పెరుగుదల. రాష్ట్రంలో 4% మేర పెరిగిన ఆదాయం. స్లాబులు మరింత తగ్గుతుందన్న నిపుణుల అంచనాలు తలకిందులు. సోషల్ మీడియా కట్టడికి మంత్రుల కమిటీ. అమెరికా ప్రభుత్వం షట్డౌన్. 2018 తర్వాత ఇదే మొదటిసారి. బడ్జెట్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ నో. నిధులు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలన్నీ బంద్. ఉద్యోగులకు దసరా దీపావళి కానుకగా డిఏ 3% పెంచిన కేంద్రం. దేశంలో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. దేశంలో అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడర్ 2.84 లక్షల కోట్ల సంపదతో రికార్డ్ సృష్టించిన హెచ్సిఎల్ చైర్పర్సన్. 9.55 లక్షల కోట్లతో ప్రథమ స్థానంలో ముఖేష్ అంబానీ. 8.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో గౌతమ్ అదానీ. ఇంకా చూసుకుంటే చొరబాటుదారులతో జాగ్రత్త. జనాభాను మార్చేయడమే వారి లక్ష్యం. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో ప్రధాని వ్యాఖ్యలు. 15 ఆగస్టు ప్రసంగాన్ని గుర్తు చేస్తూ 2 చిన్నారులను బలికొన్న దగ్గుమందు. మరో 10 మంది పిల్లలకు అనారోగ్యం. ఆ మందు సురక్షితమేనంటూ తాగిన ఓ వైద్యుడికి అవస్థత. రాజస్థాన్లో ఘటన. రాజమండ్రి టు తిరుపతి